సమానం మీరు చేయాలి తప్ప ఆట వేడుకల్లో పాల్గొంటున్న ప్రియమైన తెలుగు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆట ప్రెసిడెంట్ మధుమతులు అలాగే పాషం కిరణ్ గారికి ఇంకా ఈ కమిటీ మెంబర్స్ అందరికంటే ముఖ్యంగా నా ప్రియమిత్రుడు ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్ గా వచ్చేసిన ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి అలాగే నాతో వచ్చిన ఎమ్మెల్యే సోదరుడు జనంపల్లి అన్విరెడ్డి జడ్జెల్లా ఎమ్మెల్యే డాక్టర్ రాకేష్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే అలాగే ఇంకో రాకేష్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఎఫ్టీసీ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి మన సినిమా హీరో నాకు సంబంధించిన పోర్ట్ఫోలియో కాబట్టి శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా స్వాగతం. మీ అందరికి కూడా ఆట అంటే తెలుగు వారిని ఒకే చేత తెచ్చి ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ రాయలసీమ ఆంధ్ర కాదు ఆట అంటే ఈ తెలుగు వారి అందరినీ కూడా ఒక దగ్గర కలిపి 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే ఈ పండుగ నిజంగా మీ అందరిని చూస్తుంటే ఏ ఆదిలాబాద్ లోనో వైజాగ్ లోనో అరకులోనో ఉన్నట్టు అనిపిస్తున్నది. అందరం కలిసి నిన్న ఈరోజు ఒక పండుగ వాతావరణం చేసుకుంటున్న ఈ ఆటలో పాల్గొని మీ అందరికి కూడా మంచి జరగాలని కొన్ని వేల కిలోమీటర్లు మైళ్ళు దాటి వచ్చి వండుకుంటూ మీరు మీ పిల్లలతో పాటు మీ దగ్గరకు వచ్చి తెలుగు వారికి ఎంతో సహాయం చేస్తూ ముందుకు పోతున్న మీకు 6 మాసాల క్రితం తెలంగాణలో మీ అందరి ఆశీర్వాదంతో మీ సపోర్ట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో డెఫినెట్ గా మా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానీ కూడా మీ అందరికీ ఎక్కడ ఏ విషయంలో మీరు అక్కడ కంపెనీలు పెట్టాలన్నా మీకేమైనా సమస్యలున్నా తప్పకుండా మాది అకౌంట్స్ గురించి మాట్లాడే ప్రభుత్వం కాదు, అకౌంటబిలిటీ ఇక్కడ సీఎంతో పాటు మంత్రులందరూ కూడా ఒక టీం మాది. ఒక చేతిలో ఒక ఫ్యామిలీ చేతిలో అధికారం ఉండే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక డెమోక్రసీ పార్టీ, అది బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మేమందరం కూడా ఒక టీంగా హైదరాబాద్ మీ అందరికీ తెలుసు ఔటర్ రింగ్ రోడ్ 2004 లో రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి అదే రోడ్ మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి అదే రోడ్ లో కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ మెట్రో సర్వీసెస్ తీసుకొచ్చి మెట్రో రైలు మార్గంతో హైదరాబాద్ ని డెవలప్మెంట్ కు ఆ రోజు చేంజ్ గా తీసుకున్నాం. మరొకటి ఇలా సూపర్ గేమ్ చేంజర్ గా దాదాపు 4 బిలియన్ అంటే 30,000 కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్ R&D డిపార్ట్మెంట్ తోని ఈ ఆగస్ట్ సెప్టెంబర్ లో ఇప్పుడున్న రోడ్ 30 కిలోమీటర్ అవుట్ సైడ్ వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తూ మేజర్ రోడ్ తో హైదరాబాద్ ఇంకా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఇప్పటికే కార్యక్రమం తీసుకున్నాం. దాంతో పాటు మూసీ రివర్ అంటే మీ అందరికి తెలుస్తుంది, ఎంతో పొల్యూషన్తో హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ తో పాటు మూసీ పొల్యూషన్ తో ఆరోగ్యం ఖరాబ్ అవుతున్న సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా మూసీని క్లీన్ చేసి మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 40,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే లాంచ్ చేస్తున్నాం. ఇంకా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో మినిస్టర్ గా అందరి క్యాబినెట్ తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున కూడా పాటిస్తున్నాం. తప్పకుండా మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తామని, అలాగే మీ అందరు కూడా ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతో మంది వచ్చిన 6 మాసాలకి అమెరికా నుంచి ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. ఎంఎస్ అయిపోయింది, ఎక్కడైనా ఉద్యోగం తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ
30-40 ఇయర్స్ బ్యాక్ వచ్చిన నాతో పాటు చదువుకున్న మా సిబిఐటి ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చిండు. మీకు కూడా రిక్వెస్ట్ చేస్తాం, వచ్చిన వారికి వాళ్ళు ఎంతో లోన్ తీసుకోను ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకోను ఆ తల్లిదండ్రులు ఇక్కడికి పంపించరు. మీరు కూడా వారికి మీ చేతులంతా హెల్ప్ చేసి సెటిల్ అయ్యే విధంగా ఛాన్స్ ఉన్న కాడికి హెల్ప్ చేయాలని మరొకసారి ఆటా ప్రెసిడెంట్ గారికి, కిరణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లాస్ట్ వీకే నేను సిఆర్టీలో వచ్చిపోయాను. టాటాకు రావద్దనుకున్నా కానీ టాటాకు వచ్చినావు కాబట్టి టాటా కంపల్సరీ రావాలి నువ్వు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ సంస్థ తెలుగు వారందరూ ఒకరు కలిసి ఉండాలని వచ్చిన కొత్త గవర్నమెంట్ కానీ 6 మాసాల కింద వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో హైదరాబాద్లో కానీ తెలంగాణలో అందరం కలిసి గట్టిగా ఉండి డెవలప్మెంట్ ముందుకు పోదామని ఈరోజు మీరు ప్రత్యేకంగా 1 వీక్లోనే సెకండ్ ట్రిప్ రావడం జరిగింది. సరే కష్టమైనా టైం ఎక్కువైనా సరే ఈ ఆహ్వానంతో వచ్చినందుకు మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం. మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.